నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ లో బలైపోయిందా కొండ సురేఖ ఓఎస్డి సుమంత్ అంటే అవుననేటువంటి మాటలే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఓఎస్డిని ఎందుకు సస్పెండ్ చేసిర్రు? ఓఎస్డిని రాత్రికి రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఎట్లా సుమంత్ ఈ కుట్రలో బలైండు అనేటువంటి అంశాన్ని మీ ముందు తీసుకొస్తాం. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అది ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లోని ఒక కృష్ణానది పక్కన ఒక ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని గన్ను పెట్టి బెదిరించిండు కొండా సురేఖ ఓఎస్డిని అరెస్టు చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కొండ సురేఖ నివాసానికి వస్తే ఆమె కూతురు కొండ సుష్మిత అడ్డుకుంది. కొండ సురేఖ తన వాహనంలో సుమంత్ను తీసుకొని వెళ్ళిపోయింది. మరి అంతకుముందు ఏం జరిగింది అన్నప్పుడు ఆ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసిర్రు. దానికి సెటిల్మెంట్ భాగంగానే రేవంత్ రెడ్డి అనుసరుడైనటువంటి రోహిన్ రెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అట్లాగే ఓఎస్డిగా కొండా సురేఖ ఓఎస్డిగా పనిచేస్తున్నటువంటి సుమంత్, ఈ ఇద్దరు కూడా ఆ డబ్బులు తీసుకురావడానికి ఆ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి పోయిండ్రు. ఆ క్రమంలో తుపాకీతో బెదిరించిండు. ఈ ఘటనలన్నీ కూడా జరిగినాయి. అయితే ఇది లోపల సమసిపోయేటువంటి సమస్య. కానీ ఆ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ మనొక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు. ఆయన వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేసిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిండు. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పట్టించుకోకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి రేవంత్ రెడ్డి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీతో సంబంధాలు, రాహుల్ గాంధీతో, ఖర్గేతో, అట్లాగే సోనియా గాంధీతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం ఢిల్లీ స్థాయిలో ఉండేటువంటి నేతలకు తెలిసిపోతుందేమో అని చెప్పేసి ఎట్లాగో దీని మీద, ఈ అంశం మీద చర్యలు తీసుకున్నట్టు ఉండాలి అని ఓఎస్డిని బలి చేసిర్రు. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను బలి చేసిర్రు. ముఖ్యమంత్రి అనుచరుడు అయినటువంటి రోహిన్ రెడ్డిని కాపాడిర్రు. మరి ఇద్దరు పోయిర్రు, ఇద్దరు డబ్బులు డిమాండ్ చేసిర్రు, ఇద్దరు గన్ను పెట్టి బెదిరించినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఈయనను అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు, ఈయన జాబ్ నుంచి తీసేసినప్పుడు ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఆయనను కూడా అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవాలి. ఎందుకు పోలేదు అన్నప్పుడు ఈ ఓఎస్డికి వెనుక ముందు ఎవరు లేరు. ఇదంతా కూడా ఈ కుట్ర తతంగం అంతా కూడా రేవంత్ రెడ్డి నడిపించి బయటపడేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఈ విషయాన్ని లీక్ చేస్తాడో అధిష్టానానికి, ఢిల్లీ అధిష్టానం. కాబట్టి ఇదంతా కూడా కారకుడు ఈ సుమంతే. సుమంత్ మీదకి నెట్టేసి చేతులు దులిపేసుకుర్రు. తన కుడి భుజమైనటువంటి రోహిన్ రెడ్డిని కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి. దీంట్లో బగరాగా బలి అయిపోయింది ఈ సుమంత్. ఇక ఎంత రాజకీయం అంతా కూడా కొండ సురేఖ మంత్రి పదవికి చుట్టిందంతా కూడా వేం నరేందర్ రెడ్డి. రాజకీయాలలో ఎవరికి వాళ్ళు వాడుకుంటున్నారు. మంత్రి పదవి కోసం వేం నరేందర్ రెడ్డి కొండ సురేఖకు చుట్టిండు. మిగతా మంత్రులతోటి ఆరోపణలు, మిగతా ఎమ్మెల్యేలతోటి ఆరోపణలు, ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి తోటి ఆరోపణలు చేపించిండు. ఇప్పుడు తన అనుచరుడి రోహిన్ రెడ్డిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఈ సుమంత్ను ఇరికిచ్చారు. ఇది మీకు లోతైనటువంటి విశ్లేషణ.